వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విజయవాడ భవానీపురంలో పర్యటించనున్నారు. జోజీనగర్లో 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజీనగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో వైఎస్ జగన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో ఇవాళ స్వయంగా ఆయన జోజీనగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని, 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డు పాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.